కదమ్మా. నేను ఎండ్ ఆఫ్ ది సెక్షన్ లో ఇస్తాను మాట్లాడడానికి. మాస్టర్స్, ఫోటోస్ నుంచి మనము కాంటాక్ట్ లో లేము కదా, బట్ సాధన చేస్తున్నారు కదా మాస్టర్స్ అందరూ. సాధన అనేది చేస్తూ ఉండాలి మాస్టర్స్. సైలెంట్ గా ఒక్క 5 minutes మనం సాధన చేసినా సరిపోతుంది. ఈ 4-5 days లో నాకు వన్ సెక్షన్స్ కి కానీ, సో మా టీం వాళ్ళకి కానీ ఎక్కువగా కాల్స్ వచ్చినాయి మాస్టర్. సో దేని గురించి అంటే స్ట్రెస్, అంటే మనలో ఉన్న ఒత్తిడి, ఆ ఒత్తిడికి సంబంధించి ఎలా మేము తగ్గించుకోవాలి ఎట్లాగా అని చెప్పి కాల్స్ రావటం వలన నేను సో దాని రిలేటెడ్ గా వెన్స్డే నుంచి క్లాస్ ఎర్లీ మార్నింగ్ 5 to 6 క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. అంటే అది కూడా మెడిటేషనే. సో మనీకి సంబంధించి ఉంటది, మన స్ట్రెస్ ని ఎలా రిలీజ్ చేసుకోవాలి, మన ఇన్నర్ సోల్ కి కనెక్ట్ అవుతూ, మన ఆరాన్ని క్లీన్ చేసుకుంటూ, మన పంచకోశాలని, ఆస్ట్రల్ బాడీని, ఎథరిక్ బాడీ, వీటన్నిటిని కంట్రోల్ చేసుకుంటూ ఎలా క్లీన్ చేసుకోవాలన్న సాధన సో క్లాస్ అనేది కండక్ట్ చేయబడుతుంది. సో నీడ్ ఉంది అనుకున్న వారు జాయిన్ అవుతుంది, బికాస్ ఇట్స్ పేటెంట్ మినిస్టర్. ఓకే ఫైన్. స్ట్రెస్ మాస్టర్స్, స్ట్రెస్ అంటే ఒత్తిడి. అంటే ఏంటి ఒత్తిడి అనేది, ఎందుకు వస్తుంది ఒత్తిడి అనేది? అబ్బా ప్రాబ్లం, అవునా? ఒక చిన్న అంటే నాకు స్ట్రెస్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నేను ఇలా అనుకుంటూ ఉంటాను అనమాట, యూనివర్స్ ఎంత ఇంత అనుకుంటా. యూనివర్స్ ఇంత ఉంది, ఆ యూనివర్స్ లో గ్రహాలు ఎంత ఉన్నాయి? ఇంత ఉన్నాయి. ఆ గ్రహాలలో మన భూగ్రహం ఎంత? ఇంత ఉంది భూగ్రహం. భూదేవి ఇంత ఉంది. ఈ భూదేవిలో మన భూభాగం ఎంత ఉంది? ఇంత ఉంది. ఆ ఈ భూభాగంలో ఈ భూభాగంలో మన భారతదేశం, ఏషియా ఖండం ఎంత ఉంది? ఇంత ఉంది. ఆ ఏషియా ఖండంలో మన భారతదేశం ఎంత ఉంది? ఇంత ఉంది. ఆ భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ అంటే తెలుగు రాష్ట్రాలు ఎంత ఉన్నాయి? ఇంత ఉంది. ఆ ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ ఎంత? ఇంత. ఆ తెలంగాణలో హైదరాబాద్ ఎంత? ఇంత. ఆ హైదరాబాద్ లో మియాపూర్ ఎంత? ఇంత. ఆ మియాపూర్ లో మా హౌస్ ఎంత? ఇంత. అందులో ఉన్న వరలక్ష్మి ఇంత. వరలక్ష్మిలో ఉన్న ప్రాబ్లం కంటికి కనిపించనంత. అంతే మాస్టర్స్, ఈజీగా మన ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోతుంది. సో ఎప్పటికప్పుడు మనకి ఏదన్నా ప్రాబ్లం వచ్చింది అనుకుంటే ఒక్కసారి ఈ యూనివర్స్ లో మనం ఎంత, మన ప్రాబ్లం ఎంత. ఇట్స్ వెరీ సింపుల్. ఈ చిన్న టెక్నిక్ అంత పెద్ద యూనివర్స్ లో, అంత మహా పెద్ద ఇదిని యూనివర్స్ రన్ చేస్తున్నప్పుడు మనం ఎంత, మన ప్రాబ్లం ఎంత. అంతే కదా మాస్టర్. సో మన ప్రాబ్లం అంతా మనలోనే ఉంటుంది, మన ఆలోచించే విధానంలోనే ఉంటుంది. అందుకే ఈ చిన్న ఎగ్జాంపుల్ ఎంత, కంటికి కనిపించనంత. సో మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో మన యొక్క రియాలిటీ కూడా అలాగే ఉంటుంది. సో ఓకే, స్ట్రెస్ గురించి అనుకున్నాం. స్ట్రెస్ అంటే ఒత్తిడి. ఒత్తిడి దేని వల్ల కలుగుతుంది? మనం ఫోకస్ చేసే దాని మీద కలుగుతుంది. అంటే ఎట్లాగా, ప్రజెంట్ ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నామా, లేదు అంటే మన లైఫ్ లో మనం లేని దాని మీద ఫోకస్ చేస్తున్నాము. మాస్టర్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయండి. ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నామా, లేని దాని మీద ఫోకస్ చేస్తున్నామా? ఓకే, ఉన్న దాని మీద ఫోకస్ చేస్తున్నాం అనుకున్నాం, ఇట్స్ గ్రేట్. అంటే ఉన్నది అంటే ఇప్పుడు నా దగ్గర మొబైల్ ఉంది, అబ్బా నా దగ్గర మొబైల్ ఉంది అని చెప్పి నేను దీని మీద ఫోకస్ చేస్తున్నానా? లేదు అంటే నా దగ్గర లేని ఒక ల్యాప్టాప్ సంథింగ్ ఏదైనా వస్తువు లేదు అనుకున్నాం దీని రిలేటెడ్, లేదంటే ట్యాబ్ లేదు అనుకున్నాం, దాని గురించి నేను ఆలోచిస్తున్నానా? లేని దాన్ని సృష్టించుకోవాలి. ఎలా అంటే ఉన్న ఈ వస్తువుకి గ్రాటిట్యూడ్ పెడుతూ, ఎస్ ఈ రోజు నేను ఈ ఫోన్ కలిగి ఉన్నందుకు కృతజ్ఞతలు. నా లైఫ్ లోకి నేను కోరుకున్న ల్యాప్టాప్ కానీ,
ట్యాబ్ గాని రాబోతున్నందుకు కృతజ్ఞతలు. సో ఈ విధంగా మనం ఫోకస్ అనేది మనకు ఉన్న దాని మీద గ్రాటిట్యూడ్ తెలిపాము అనుకోండి, లేనిది మనకి ఏది కావాలో ఆటోమేటిక్ గా మనకు వచ్చేస్తుంది. అండ్ ఇంకొకటి మాస్టర్స్, మనకి ఏదైనా స్ట్రెస్ కలిగింది అనుకోండి, అది ఆ స్ట్రెస్ ని బిగిన్ గా చూస్తామా, ఎండింగ్ గా చూస్తామా మాస్టర్స్? రీజన్ బిగిన్ గా చూస్తున్నామా, ఎండింగ్ గా చూస్తున్నామా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఏదో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏ షుగరో సంథింగ్ బీపీనో ఏదో వచ్చిందని తెలిసింది రిపోర్ట్ లో. సో అవి వచ్చినప్పుడు అయ్యో నాకు షుగర్ వచ్చేసింది, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నేను స్వీట్స్ తినలేని, ఇంక ఇంతే, నేను టాబ్లెట్స్ మీదే బతకాలి, ఇలా అనుకుంటున్నారా? లేదు. ఓకే ఫైన్, నాకు షుగర్ అటాక్ అయ్యిందా? సో నేను ఏం చేయాలి? ఏ విధంగా దీన్ని తగ్గించుకోవాలి? నేను ఎలా దీన్ని ఓవర్కమ్ చేయాలి? నా న్యూ లైఫ్ ని ఎలా నేను స్టార్ట్ చేయాలి అనే ఆలోచనతో ఉండాలి. బికాజ్ ఇవన్నీ కూడా మనలో స్ట్రెస్ ని కలిగించే విధానాలు. మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తూ ఉంటామో ఇవన్నీ కూడా ఒక రకమైన స్ట్రెస్ ని, అంటే అక్కడ చాలా సున్నితంగా ఉంటాయి మనం తీసుకునే ఇవి. సో వాటిని గమనించటమే స్ట్రెస్ నుంచి మనం బయటికి రావటం మెయిన్. ఓకేనా మాస్టర్స్? అంటే అక్కడ మనం ఎలా తీసుకుంటున్నాం, అరే నా లైఫ్ అయిపోయిందన్న ఆలోచనతో ఉన్నామా? లేదు. నేను యోగా కానీ, మెడిటేషన్ కానీ, లేదు ఫుడ్ కంట్రోల్ కానీ ఇలా చేసుకుంటూ నా యొక్క షుగర్ లెవెల్స్ ని తగ్గించుకుంటాను అన్న విధానంతో ఉంటామా? అక్కడ రెండు విధానాల థాట్ ప్రాసెస్ ఉంది. సో మనం ఎటువైపు ఆలోచిస్తున్నాం? మన యొక్క స్ట్రెస్ ని తగ్గించుకునే వైపు ఆలోచిస్తున్నామా, మన యొక్క స్ట్రెస్ ని పెంచుకునే వైపు ఆలోచిస్తున్నామా? చూడ్డానికి చిన్న విషయాలే అవ్వచ్చు మాస్టర్, కానీ మన ఆలోచనతో మనం ఎన్నో సాధించవచ్చు. సో ఒక్కసారి ఎవరికి వారు స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే లైఫ్ లో 50% మనకున్న ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, రిలేషన్స్ అయినా మాస్టర్స్ చూడండి, ఏదైనా ఒక చిన్న ఫైటింగ్ లాంటిది జరిగింది అనుకోండి, ఇంతే, ఎప్పుడు ఇంతే, ఇలాగే చేస్తారు. ఒక్క నిమిషం మాస్టర్స్. సంథింగ్ ఏదైనా ఒక చిన్న ఇష్యూ జరిగింది అనుకో, జరిగినప్పుడు ఏమవుతుంది, వెంటనే మన మైండ్ ఏమని చెప్పేస్తుంది, అబ్బా వీళ్ళు ఎప్పుడు ఇంతే, ఇట్లాగే నాకు గొడవ పడుతూ ఉంటారు, ఇలా ఈ విధంగా ఆలోచిస్తాం. అవునా? అలా కాకుండా అసలు ఎందుకు జరుగుతుంది, రీజన్ ఏంటి, కారణం ఏంటి అని ఎప్పుడైనా ఆలోచిస్తామా? అంటే సిచ్యువేషన్ ఒకటే, ఆలోచనలు మనకి పగలు చీకటి ఎట్లాగా, రూపాయికి రెండు నాణ్యాలు, బొమ్మ బొరుసు ఎలాగో ప్రతి సిచ్యువేషన్స్ కి టూ సైడ్స్ ఆఫ్ థాట్ ప్రాసెస్ ఉంటుంది. సో మన థాట్ ప్రాసెస్ ఎటు ఉంటుందో మన స్ట్రెస్ లెవెల్ కూడా అలాగే పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. వీటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటేనే మనం మెడిటేషన్ సాధన అనేది చేయాలి. స్ట్రెస్ ఎందుకు తగ్గించుకోవాలి? మనం మన లైఫ్ లో మనం ఏదైనా అచీవ్ చేయాలి అన్నా, మన లైఫ్ హ్యాపీగా లీడ్ అవ్వాలి అన్నా, అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అన్నా, ముందు మనకి ఎనర్జీ కావాలి, క్యాపబిలిటీ కావాలి. ఆ ఎనర్జీ ఎలా వస్తుంది? మనం ఏదో ఒక సాధన చేస్తేనే కదా. ఆహారం కావాలి అంటే మనం ఏదైనా ఒక పదార్థాన్ని తయారు చేస్తేనే తినగలుగుతాం. అలాగే ఎనర్జీ కావాలి అంటే, ఎనర్జీ అనేది మనం భౌతికంగా తీసుకునే ఈ శరీరానికి ఆహార పదార్థ రూపంలో తీసుకుంటాం. కానీ లోపల మన ఎనర్జీస్ ని పెంచే, ఎథరిక్ బాడీలో ఎనర్జీస్ ని పెంచే శక్తిని మనం యూనివర్స్ నుంచి తీసుకుంటాం. నిద్రపోతున్నప్పుడు కూడా ఎనర్జీ వస్తుంది మాస్టర్. నిద్రపోతున్నప్పుడు ఎనర్జీ వేరు, మనం సాధన ద్వారా మెడిటేషన్ ద్వారా తీసుకునే ఎనర్జీ కూడా వేరు. సో వాటన్నిటిని కంట్రోల్ చేయాలి అంటే మనం సాధన అనేది చేయాలి. ఓకేనా మాస్టర్స్? ఇంకా కొన్ని కారణాల వల్ల సార్ కొద్దిగా పని ఉండి బయటకి వెళ్ళాల్సి వచ్చింది. సో సార్ ఒక మెసేజ్ మీకు పంపించమని వీడియో పంపించారు నాకు. ఒక్కసారి నేను దాన్ని ప్లే చేస్తాను మాస్టర్స్.
యు ఆర్ ఆల్. అందరికీ నమస్కారం మాస్టర్స్. డివైన్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ హెల్తీ అండ్ వెల్తీ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు మన బలం ఏంటో మనం తెలుసుకోవాలి. అవును మాస్టర్స్, ఎస్. ఇది చెప్పే ముందు మీకు ఒక స్టోరీ చెప్తాను మాస్టర్స్. ఏంటంటే శీతాకాలంలో ఒక పక్షి ఒంటరిగా వెళ్తుంది మాస్టర్స్. ఒంటరిగా వెళ్తున్నప్పుడు అది పొలంలో చలికి తట్టుకోలేక పడిపోయింది మాస్టర్స్. ఆ పొలంలో పడిపోయింది అనమాట, సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక ఆవు దాని మీద పేడ వేసింది. ఓకే, అటుగా వెళ్తున్న ఒక ఆవు దాని మీద పేడ వేసింది అనమాట. పేడ వేసి దాని దారిన అది వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఈ ఆవు యొక్క పేడ వెచ్చదనం ఆ పక్షికి తగిలి క్రమంగా అది స్పృహలోనికి వచ్చింది మాస్టర్స్. ఆ స్పృహలోనికి రావడం వలన ఆ స్పృహలోనికి వచ్చి హ్యాపీగా సింగింగ్ చేస్తుంది మాస్టర్స్. లోపల వెచ్చగా ఉంది కాబట్టి. సో అట్లా చేస్తున్నప్పుడు అటుగా వచ్చిన ఒక పిల్లి దాన్ని లోపల ఉంది పేడలో ఇరుక్కుపోయిందని చెప్పి వచ్చేసి ఆ పేడను తీసేసి దాన్ని బయటికి తీసింది మాస్టర్స్. బయటికి తీసేసి ఏం చేసిందో తెలుసా మాస్టర్స్? తినేసింది శుభ్రంగా. ఓకే, తినేసింది అనమాట. తినేస్తే అప్పుడు ఇక్కడ ఈ కథలో నీతి ఏంటంటే మాస్టర్స్, రెండు విషయాలు ఇక్కడ. ఒకటి, మన పైన బురద జల్లే ప్రతి ఒక్కరూ కూడా మనకి శత్రువులు కాకపోవచ్చు. ఓకేనా మాస్టర్స్? అంటే ఆవు పేడ వేసి వెళ్ళిపోయింది, కానీ పక్షికి మంచి జరిగింది కదా, అవునా? అలాగే అట్ ద సేమ్ టైం రెండో విషయం ఏంటంటే, మనని బురదలోంచి బయటికి తీసిన వ్యక్తి, ప్రతి వ్యక్తి కూడా మిత్రుడు కాకపోవచ్చు. అవునా? అంటే బయటకు తీయగానే ఏమైంది? తినేసింది. సో మూడో విషయం మాస్టర్స్, మనకి ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం అందరికీ సమస్యల్ని చెప్పుకోకూడదు మాస్టర్స్. చాలామంది ఏం చేస్తారు, 50% ఏం చేస్తారు అంటే విని వదిలేస్తారు. కానీ మిగతా 50% ఒకటి ఆనందంగా అయినా ఉంటారు, లేదా అవకాశంగా తీసుకుంటారు. అందుకే మాస్టర్స్, మన సమస్యలన్నీ కూడా ప్రతి అందరికీ కూడా మనం రివీల్ చేయకూడదు. మన ప్రాబ్లమ్స్ని మనం ఎవరైతే సమస్య పరిష్కరించగలరు అన్న నమ్మకం మీకు ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ సమస్యని రివీల్ చేయాలి మాస్టర్స్. ఎందుకంటే మనకి సపోజ్ లీగల్ సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పాలి? లాయర్కి చెప్పాలి. మెడికల్ సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్పాలి? డాక్టర్కి చెప్పాలి. అదేవిధంగా పర్సనల్ సమస్యలు ఉన్నాయి, ఎవరికి చెప్తాం? మనకు కౌన్సిలింగ్ ఇవ్వగలిగే గురువులకి మనం చెప్పుకోవాలి. ఆ గురువుల పట్ల మనం కృతజ్ఞతగా ఉండాలి. ఎవరైతే మన సమస్యల్ని తీర్చారో ఆ గురువుల పట్ల మనం కృతజ్ఞతగా ఉండి తీరాలి మాస్టర్స్. అలాగే మనకి టెలిఫోన్ సమస్యలు ఉన్నాయని చెప్పి మీరు ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్కి ఫోన్ చేస్తే మీ సమస్య తీరుతుందా? కాదు కదా. సో మనకి టెలిఫోన్ సంబంధించిన సమస్యలు ఉంటే టెలిఫోన్ డిపార్ట్మెంట్కి మాత్రమే కాల్ చేస్తే ఆ సమస్య అనేది తీరుతుంది మాస్టర్స్. ఓకేనా మాస్టర్స్? కానీ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్, గతంలో ఏదైనా సమస్య మనకు ఎదురైనప్పుడు అది ఎందుకు అలా జరిగింది అని బాధపడడం కంటే కూడా ఆ సంఘటన నుంచి మనం ఏం నేర్చుకున్నాం, ఫ్యూచర్లో ఇలాంటి సమస్య వస్తే మనం ఏ విధంగా మనం బయటపడాలి అనేవి మన జీవిత పాఠాలే, మన జీవిత సమస్యలే మనకి పాఠాలు నేర్పుతాయి మాస్టర్స్. అది అందరూ గుర్తుంచుకోవాలి మాస్టర్స్. ప్రతి ఒక్కరూ సమస్యని ఎదుర్కోవాలి, పారిపోకూడదు. అర్థమైంది మాస్టర్స్? ప్రతి ఒక్కరు కూడా సమస్యని ఎదుర్కోవాలి, పారిపోవద్దు.
ఉదాహరణకి మనం దుఃఖం ఉంది మనకి దుఃఖం ఎప్పుడు దుఃఖంతో ఉన్నారనుకోండి ఏమవుతుంది, మన శక్తి హరించి వేస్తుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనం ఆనందంగా ఉంటామో అప్పుడు ఆయుష్ అనేది పెరుగుతుంది మాస్టర్స్. అర్థమైంది మాస్టర్స్? ఎగ్జాంపుల్, మనం సమస్యని మోస్తూ ఉంటే మన మానసిక బరువు అనేది పెరుగుతుంది. మనం ఒక వస్తువును మోస్తున్నాం, కొంతసేపు మోస్తాం, 10 నిమిషాలు మోస్తాం, హాఫ్ అన్ అవర్ మోస్తాం, 1 అవర్కి ఆ వస్తువు ఏమవుతుంది మాస్టర్స్? ఆ వస్తువు మనం మోయలేము, పెయిన్ వస్తుంది. వస్తువు బరువు పెరిగిందా? నో. మన మానసిక బలం తగ్గింది, మన శారీరక బలం తగ్గింది. అర్థమైందా మాస్టర్స్? సో ఆ విధంగా మనం మన సమస్యని మనమే పరిష్కరించుకోవాలి. అలాగే ఎందుకు జరిగింది, నాకే ఎందుకు ఇలా జరిగింది, వారెందుకు అలా ప్రవర్తించారు, వారెందుకు ఇలా చేస్తారు, నాకేమైంది అని మదనపడడం కంటే కూడా సమస్యని ఏ విధంగా ఎదిరించాలి అనేది ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది మాస్టర్స్. బ్రెయిన్లో ఆల్ఫా స్టేజ్ అనే ఒక స్థితి ఉంటుంది మాస్టర్స్. అందరూ జాగ్రత్తగా వినండి మాస్టర్స్. బ్రెయిన్లో ఆల్ఫా స్టేజ్ అనే ఒక స్థితి ఉంటుంది. అది ఎప్పుడు యాక్టివేట్ అవుతుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ఆల్ఫా స్టేజ్ యాక్టివేట్ అయితే ఏమవుతుందో చెప్తాను. ఎప్పుడైతే బ్రెయిన్లో ఆల్ఫా స్టేజ్ యాక్టివేట్ అవుతుందో అప్పుడు సృజనాత్మకమైన ఆలోచనలు వస్తాయి బ్రెయిన్లో. మీ సమస్యల్ని అద్భుతంగా పరిష్కరించగల సమాధానాలు అది వీడియో పాజ్ అయిపోయింది. సో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే మాస్టర్స్, ఆల్ఫా స్టేట్స్ ఎప్పుడు వస్తుంది అంటే మనము ఎప్పుడైతే ఆలోచన రహిత స్థితిలోకి చేరుకుంటామో, మనం మెడిటేషన్ ద్వారా ఆలోచన రహిత అంటే మన యొక్క శ్వాస గతిని అలా స్లోగా, ఇప్పుడు చూడండి పడుకున్నప్పుడు కూడా ఆల్ఫా స్టేట్, డెల్టా స్టేట్, టీటా స్టేట్ అని చెప్తూ ఉంటాం మనం సైంటిఫిక్. సో మనం ఎప్పుడైతే నిద్ర అంటే పూర్తిగా నిద్రలోనికి వెళ్ళకోకుండా, పూర్తిగా ఎరుకలోని లేకుండా ఒక టైప్ ఆఫ్ స్టేట్ ఉంటాం కదా, ఆ స్టేట్ లోకి వెళ్తాము. అప్పుడు మన కాన్షియస్ మైండ్ స్లో డౌన్ అవుతూ సబ్ కాన్షియస్ మైండ్ అనేది అప్ అవుతూ ఉంటుంది, అంటే యాక్టివేషన్ లోకి వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనం ఏదైతే అనుకుంటూ ఉంటామో, చెప్తూ ఉంటామో, అందుకని మెడిటేషన్ లో కూడా సంకల్పం చెప్పుకోండి. ఆలోచన రహస్య స్థితికి వెళ్ళినాక సంకల్పం చెప్పుకోండి అనేది అందుకే మాస్టర్స్. ఎందుకంటే మనము ఆ స్టేట్ కి వెళ్ళిన తర్వాత మన సంకల్పం చెప్పుకున్నామంటే అది డైరెక్ట్ గా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్తుంది. సో అందుకని మనం ప్రతిరోజు సాధన చేయటం వలన మన సంకల్పాలు కూడా నెరవేర్చే మాస్టర్స్. సంకల్పాలు అంటే ఏం లేదు, మన కోరికలు. ఒక కోరిక నెరవేరింది అంటే ఇంకొక కోరిక వస్తుంది కదా, అది మానవ సహజం. కోరికలు లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు, ఎవరికైనా సరే కోరిక. ఆఖరికి మహా గురువులు అంటారు, గురువులకు కూడా ఒక కోరిక ఉంటుంది మాస్టర్స్. ఏముంది, వారు నేర్చుకున్న జ్ఞానాన్ని ప్రపంచం అంతా, అంటే యూనివర్స్ అంతా తెలియజేయాలని అనుకుంటుంది. అది ఒక కోరికే కదా, అది ఒక సంకల్పమే కదా. లోక కళ్యాణం కోసం చేస్తారు వాళ్ళు, లోక కళ్యాణం కోసం చేస్తారు కాబట్టి ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. మన కోసం మనం కోరుకునేది కాబట్టి మన కర్మానుబంధాన్ని బట్టి అది రియాలిటీలోకి వస్తుంది. అంతే.
ఓకే మాస్టర్స్, సాధన అనేది స్టార్ట్ చేద్దాము. ప్రతి ఒక్కరు వీడియోస్ ఆన్ చేసుకొని ఆకాశ ముద్ర పెట్టుకొని మీలో ఉన్న స్ట్రెస్ అంతా ఒక్కసారి రిలీజ్ చేయండి. అలా స్ట్రెస్ రిలీజ్ చేయడం వలన మార్నింగ్ నుంచి మన ఈ శరీరాలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెట్టుకుంటాము, అలసట జరుగుతూ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ అంతా మోస్తో తీసుకుని మాత్రం రిలీజ్ చేయడం మాస్టర్స్. మైండ్ నిరంతరం ఎన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఆ ఆలోచనలకు మనకి ప్రెజర్ కలుగుతూనే ఉంటాం. సో దాన్ని కూడా కాస్త ప్రెజర్ ఇవ్వండి మాస్టర్స్. బ్రీతింగ్ చేసి హోల్డ్ చేయండి. హోల్డ్ చేస్తున్నప్పుడు ఆలోచన మైండ్ మీద పెట్టండి. రిలీజ్ చేస్తున్నప్పుడు ప్రెజర్గా చేయండి. ఇలా చేయటం వల్ల మాస్టర్ ఇట్స్ టెక్నిక్. ఇది ఒక చిన్న టెక్నిక్. ఈ టెక్నిక్ చేయటం వల్ల మన బాడీలో మైండ్ లో ఉన్న ప్రెజర్ ఇన్స్టెంట్ గా రిలీజ్ అయిపోతుంది. ఇన్స్టెంట్ గా. సో మీరు ఎప్పుడైనా సరే బాధలో అనిపించినా ప్రెజర్ అనిపిస్తున్నా సరే ఆ విధంగా చేయండి మాస్టర్స్. ప్లీజ్ ఆకాశ ముద్ర కానీ నీళ్ళల్లో బొయ్యి కానీ పెట్టుకుని వెన్నుముక్క నిటారుగా పెట్టుకుని కింద కూర్చున్న వారు పద్మాసనంలో కూర్చోండి. పైన కూర్చున్న వాళ్ళు కాళ్ళ రెండు క్రాస్ చేసుకుని స్థిర సుఖ ఆసనంలో కూర్చోండి మాస్టర్స్. ప్రతి ఒక్కరు ఓంకారం మాస్టర్స్. ఓంకారం మన లైఫ్ లో అద్భుతాలను సృష్టిస్తుంది మాస్టర్స్. మన బాడీలో నెగిటివ్నే కాదు, మన చుట్టూ ఉన్న నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా కన్వర్ట్ చేయగల శక్తి ఓంకారానికి ఉంది. ప్రతి ఒక్కరు ఓంకారం చాన్ చేయండి మాస్టర్స్. ఓ ఓ ఓ ఓ ఓ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ ఈ క్షణం ఒకసారి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకుందాం మాస్టర్స్. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. గురు పరంపరకు హృదయపూర్వక కృతజ్ఞతలు. దేవదూతలకు శతకోటి ప్రణామాలు. నా ఆత్మీయ బంధువులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. నాతో పాటు సాధన చేస్తున్న ప్రతి ఒక్కరు గురువుల యొక్క అనుగ్రహంతో, యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ తో అపారమైన జ్ఞానాన్ని పొందుతూ ఆనందమైన జీవితాన్ని, ఆర్థిక సమృద్ధిని పొందుతుగాక.
తదాస్తు తదాస్తు తదాస్తు. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసని గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ సంకల్పం చెప్పుకుందాం మాస్టర్స్. నేను ఆధ్యాత్మికంగా భౌతికంగా అత్యున్నత స్థితికి చేరుకోవాలి. నా ద్వారా ఎంతో మంది ఈ జ్ఞానం పొందాలి. నా జీవితం ఆనందంగా సంతోషంగా ప్రశాంతంగా ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలి. తదాస్తు. మాస్టర్ దీర్ఘ శ్వాస తీసుకుని ఇంకొక సంకల్పం చెప్పుకున్నాము. స్లోగా రిలీజ్ చేస్తూ నేను అనబడే ఈ ఆత్మ ఆవిర్భవించినప్పటి నుంచి ఈ క్షణం వరకు నా ద్వారా ఎవరైనా బాధపడినా కోపపడినా ప్రతి ఒక్కరిని వారి అందరినీ ఆ ఆత్మీయ స్వరూపులందరినీ క్షమించమని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. నేను కూడా ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. మాస్టర్స్ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ నా ఈ ధ్యాన సాధన సంపూర్ణంగా సఫలీకృతం అయినందుకు తద్వారా నా సంకల్పాలు నెరవేరుతున్నందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మన శ్వాసలు మన గురువు దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తుంది. తిరిగి ఆహ్వానించుకున్నాను మాస్టర్స్. ఈ సమయంలో విశ్వశాంతి కొరకు ధ్యానం చేస్తున్న హిమాలయ యోగులను ధ్యానులను గురు పరంపరను దేవదూతలను పుణ్యాత్మలను ఇష్ట దైవాలను మన పూర్వీకులను హృదయపూర్వకంగా ఆహ్వానించుకునేది వారి యొక్క చైతన్యంతో మన చైతన్యాన్ని శుద్ధి చేయమని వేడుకుంటూ వారిని ఆహ్వానించుకునే మాస్టర్. మాస్టర్ దీర్ఘ శ్వాస తీసుకొని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసని గమనిస్తూ మనతో పాటు గురువులు యోగులు ధ్యానులు పేదలు అందరూ ఉన్నారని భావిస్తూ వారితో పాటు వారి చైతన్యంతో పాటు మన చైతన్యాన్ని కూడా చైతన్యవంతం చేసుకుంటూ ధ్యాన సాధన సున్నితంగా గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ ఈ యొక్క సహజ శ్వాసను గమనిస్తూ దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ సున్నితంగా దీర్ఘ శ్వాస తీసుకుని స్లోగా రిలీజ్ చేస్తూ మీ యొక్క సహజ శ్వాసని గమనిస్తూ
ఇప్పుడు మీలో సహజ సిద్ధంగా జరిగే మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ ఆలోచనల్ని పూర్తిగా మీ నియంత్రణలోకి వస్తూ ఉంటాయి. మీ దృష్టి అంతా కూడా మీ శ్వాసపై నిలపగలిగితే పూర్తి ఏకాగ్రత మీ శ్వాస మీదే నిలపాలి. శ్వాస ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది, మీరు తీసుకునే శ్వాస ఎంత సున్నితంగా, ఎంత సరళంగా ఉంటే మీ ఆలోచనలను అంత సున్నితంగా, అంత సరళంగా మీరు నియంత్రించుకోగలుగుతారు మాస్టర్స్. మీరు సున్నితమైన శ్వాసను ఆరంభిస్తూ ఉంటే మీ ఆలోచనలు కూడా సున్నితంగా తగ్గుముఖం పడుతూ ఉంటున్నాయి. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. చాలా తేలికగా, హాయిగా అనిపిస్తుంది. మీ శ్వాస కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మీరు నెమ్మదిగా శ్వాస సంఖ్య తగ్గుతూ వస్తుంది. మీలో ఆలోచనలన్నీ పూర్తి నియంత్రణలోకి వచ్చాయి. మీలో ఎలాంటి ఆలోచన లేదు. మీతో మీరు మాత్రమే ఉన్నట్టుగా మీకు అనిపిస్తూ ఉంది. మీ లోపలికి మీరు ప్రయాణిస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీ మైండ్ అంతా కూడా చాలా తేలికగా అనిపిస్తుంది. మీతో మీరు లోపలికి ప్రయాణిస్తూ ఉన్నట్టు మీకు అనిపిస్తుంది. లోపలికి ప్రయాణిస్తున్నారు. నెమ్మదిగా మీ శరీరం అంతా కూడా మీకు తేలికగా అవుతున్నట్టుగా అనిపిస్తుంది. మీ శరీరం అంతా కూడా ఒక శక్తిని అందుకున్న ఫీలింగ్ మీలో కలుగుతుంది. హాయిగా మనసంతా చాలా నిర్మలంగా అనిపిస్తుంది. మీకు ఏమీ కనిపించడం లేదు, కానీ నా మాట తప్ప మీకు ఏది కూడా వినిపించడం లేదు. శరీరం అంతా కూడా చాలా రిలాక్స్గా అనిపిస్తుంది. పూర్తి ఇరుకులో ఉండండి మాస్టర్స్. యోగ నిద్రలోకి చేరుకోవద్దు. మీ ఫోకస్ అంతా కూడా మీ మైండ్ పైకి నెమ్మదిగా తీసుకురండి. నెమ్మదిగా మీ దృష్టిని
సున్నితంగా మీ దృష్టిని మీ మైండ్పై ఫోకస్ చేయాలి. మీ తల పై భాగం గమనిస్తూ ఉండండి. అక్కడ మీకు చాలా తేలికగా అనిపిస్తుంది. ఏమీ కనిపించడం లేదు. మీలో కలిగేది ఒక అనుభూతి మాత్రమే మీలో కలుగుతుంది. తేలికటి అనుభూతిని మీరు ఆస్వాదిస్తున్నారు. తలపై భాగాన్ని గమనిస్తూ చాలా రిలాక్స్ అవుతున్నారు. మీ మైండ్ అంతా కూడా చాలా ఖాళీగా ఉంది. ఒక్క ఆలోచన కూడా మెదలలేదు మీరు. మీ మైండ్ ఖాళీగా ఉన్న స్థితిని మీరు గమనిస్తున్నారు. ఏమీ లేదు అక్కడ. ఒక అనుభూతి మాత్రమే అక్కడ మనలో కలుగుతుంది. అక్కడ ఏమీ లేని స్థితి శూన్య స్థితి. మీ మైండ్ అంతా చాలా ఖాళీగా ఉన్న స్థితి శూన్య స్థితి. ఆ ఖాళీగా ఉన్న స్థితిని మీరు ఎంతగానో ఆస్వాదిస్తున్నారు. చాలా రిలాక్స్ అనిపిస్తుంది మీ మైండ్ అంతా కూడా. ఊపిరి కూడా తీసుకోవాలని అనిపించడం లేదు. మీరు ఆ శూన్య స్థితిని ఎక్కడ చెదిరిపోతామా అని అంత అద్భుతంగా ఆ స్థితిని ఆస్వాదిస్తున్నాం. పూర్తిగా రిలాక్స్ అయిపోయారు. నెమ్మది నెమ్మదిగా మీ దృష్టిని మీ శ్వాస వైపు మరల్చండి. నెమ్మదిగా శ్వాసను గమనిస్తూ ఉండండి. మీ శరీరం అంతా కూడా ఒక విశ్వశక్తితోటి నిండుతుంది. ఆ శక్తిని గమనిస్తూ ఉండండి. నెమ్మదిగా మళ్ళా మీ శ్వాసపై ధ్యాసను మరల్చండి. సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి. మీరు నెమ్మదిగా నెమ్మదిగా నిర్మలమైన మీ శ్వాసను గమనిస్తూ పూర్తి ధ్యాసను మీ ఊపిరిపై నిలపండి. ఇప్పుడు నెమ్మదిగా మీ చేతులు రెండు తీసుకొని మీ కళ్ళపై ఆనించండి. చేతులు రెండు చూస్తూ నెమ్మదిగా మీ కళ్ళను తెరుస్తూ ఉండండి. మీ చేతులు రెండు జోడించి విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ యూనివర్స్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మాస్టర్స్, ప్రతి ఒక్కరూ కళ్ళు తెరిచి ఇరుకులోనికి రండి.
ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఏదైనా అడగదలుచుకున్నా ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. అన్మ్యూట్ చేస్తాను. వారాహి నవరాత్రులు జరుగుతున్నాయి కదా మాస్టర్స్. ప్రతి ఒక్కరు అంటే ఎవరి ఇదిని బట్టి వారు చేసుకుంటున్నారు అనుకుంటున్నాను. నాకు గోత్రనామాలు ఎవరైతే పంపించారో వారి అందరి కూడా నేను ప్రతినిత్యం పౌర్ణమి క్లాస్ కి ఇన్వాల్వ్ చేసుకున్న వాళ్ళు కూడా నా దగ్గర ఎవరి అవైలబుల్ ఉన్నాయో వారి అందరి కూడా నేను చేస్తున్నాను మాస్టర్స్ గోత్రనామాలు. సో ఇంకా నేను మాకు ఇంట్రెస్ట్ నేను చేయించుకుంటాం అనుకున్న వాళ్ళు ఉంటే కనుక నేను ఆరోగ్యం గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్ లో పర్సనల్ గా పెట్టండి మాస్టర్స్. ఎందుకంటే మన గోత్రనామాలు కదా, గ్రూప్ లో కాకుండా పర్సనల్ గా పెట్టండి. నేను నోట్ చేసుకొని ప్రతిరోజు పూజ సమయంలో సంకల్పం చెప్పుకుంటాను మాస్టర్స్. అమ్మ వాణి గారు ఇందక్కడ మాట్లాడుతా అన్నారు. మాస్టర్స్ ఎవరైనా మాట్లాడదలుచుకుంటే ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. లేదు అంటే మనం సెక్షన్ క్లోజ్ చేద్దాం మాస్టర్స్. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్.